లేదండి ఎవరికి కూడా. రైట్, ఓకే. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. రీసెంట్ 2 టైమ్స్ మనకు జిల్లా విద్యాశాఖాధికారి గారు అశోక్ సార్ కొత్తగా జాయిన్ అయినప్పుడు మీ అందరికి తెలుసు. సార్ ఆ సార్ వెరీ పర్టికులర్ గా ఉన్నారు, పాత సార్ లాగా కాదు. సార్ ఎవ్రీడే నాతో స్టేటస్ తీసుకుంటారు. నేను చాలా సందర్భాల్లో కన్వే చేయడం జరిగింది, సబ్మిట్ కూడా చేస్తూ ఉన్నాను డైలీ స్టేటస్ రిపోర్ట్స్ సార్కి. సార్ వెరీ పర్టికులర్ ఉన్నారు. సార్ చెప్పినటువంటి విషయం, నాతో అడిగినటువంటి విషయం ఒకటి ఏంటిది అంటే, సార్కి స్టేట్ లో టాప్ వచ్చే విధంగా పనిచేయాలి, అసలు నార్మల్ గా పనిచేస్తే కుదరదు అనేది చెప్పడం జరిగింది. అయితే ఆ, నా వరకు నేను చెప్పినాను, పెద్ద జిల్లా కాబట్టి చాలా హర్డిల్స్ ఉన్నాయి సార్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మేము మా వరకు మా బెస్ట్ చేస్తాం సార్ అనేది చెప్పడం జరిగింది. అదే విషయం మీకు కూడా చెప్తున్నాను, ఎక్కడ కూడా స్లాక్నెస్ ఉన్నా సార్కి ఐడెంటిఫై అవుతుంది. వై బికాస్ సార్ ఇస్ నేటివిటీ ఇస్ నిజామాబాద్. సార్కి ప్రతి హెచ్ఎం, దాదాపుగా ప్రతి స్కూల్లో ఉన్న టీచర్స్ దాదాపుగా సగం మంది సార్కి పరిచయం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా కొత్త సార్ కాదు, జిల్లా వాస్తవ్యుడు కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆ అంశంలో ఎక్కడ కూడా ఆ, ఆ, ఇన్ని రోజులు అష్రఫ్ సారే చూసుకున్నాడు కాబట్టి అది పాసిబిలిటీ కాదు. అంటే చెప్పగలుగుతాం కానీ మరి వేగ్గా కూడా చెప్తే ఈ మే నాట్ సాటిస్ఫైడ్. సో ఆ సార్ పర్టికులర్ గా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సార్ ఏమంటున్నారంటే, సార్ మీటింగ్స్ బాగా కండక్ట్ చేస్తారు, మీటింగ్స్ మనతో జాయిన్ అవుతారు. సార్ 2 టైమ్స్ అడిగినారు, ఎంఐఎస్ మీటింగ్ అండ్ సిఆర్పిస్ మీటింగ్స్, సిసిఓస్ మీటింగ్ పెట్టండి కలిపి అని చెప్పడం జరిగింది. నేను 2 టైమ్స్ కూడా నేను సార్కి చెప్పాను, సార్ సర్వే ఉంది, కైండ్లీ ఒమిట్ దెమ్, ఆఫ్టర్ సర్వే డెఫినెట్లీ మనం కండక్ట్ చేస్తామని చెప్పాను. కానీ 1 టైం చెప్పిన 2 టైం నిన్న కూడా సార్ అడగడం జరిగింది. సో రేపు హెచ్ఎంస్ మీటింగ్ పెట్టాము, హై స్కూల్ హెచ్ఎంస్ వాళ్ళకు. సర్వే లేదు కాబట్టి అక్కడ కూడా వర్క్ ఆగిపోయి ఉంది అనేది ఒకటి చాలా సార్ అడుగుతున్నటువంటి పాయింట్. సార్ అడ్రస్ చేస్తారు డైరెక్ట్ గా, మనకు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, సార్ డైరెక్ట్ గా తీసుకుంటాం మీటింగ్స్ కాబట్టి. ఆ అంశం ఏంటంటే, మీరు ఏవైతే మేము ఇచ్చినామో ఇప్పటి వరకు ఉన్న సూచనలు నా ద్వారానే డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, చెప్పాల్సింది ఏం లేదు. మీరు కూడా అందుబాటులో ఉన్నారు అనేది ఒకటి సార్కి తెలిస్తే సరిపోతుంది నార్మల్ గా. మిగతావి అయితే నేనైతే మెసేజ్ మనం డైరెక్ట్ గ్రూప్స్ చేసినాం కాబట్టి ఇబ్బంది లేదు వాస్తవానికి. ఎవరు దాన్ని క్లెయిమ్ చేయకపోవచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు చెప్పలేదు అదా, అట్లాంటివి ఎక్కడ కూడా అవకాశం లేదు ఈసారి. గత డయస్ కి ఈ డయస్ కి గత 20 ఏళ్లలో చేసిన డయస్ ఒకటి ఒక ఎత్తు, ఈ సంవత్సరం చేస్తున్నటువంటి డయస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఆ, నేను కూడా చాలా ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేస్తున్నాను. కాకపోతే ఎవరైతే సర్వేకి వెళ్తున్నామో, మేము సర్వేలో పార్టిసిపేట్ అవుతున్నాం అంటే ఎక్స్ట్రా టైం కొంత పే చేయాల్సిందే, తప్పదు, పరిస్థితి అట్లా ఉంది. మనం మన వంతు ప్రయత్నాలు మనం చేసినాం కానీ వేరే జిల్లాలో చాలా మీటింగ్స్ తీసుకుంటున్నారు. కంపేర్ దట్ టు మనం ఆల్మోస్ట్ ఫీల్డ్ లెవెల్లో, మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ కానీ అవి కానీ చాలా జరుగుతున్నాయి. డైరెక్టర్ గారి గ్రూప్ లో ఎంఈఓస్ ఉన్నారు డైరెక్ట్ గా, వాళ్ళందరూ కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు ఫ్రీక్వెంట్ మీటింగ్స్. ఆపార్ కూడా చాలా వరకు వర్క్ చేసినారు, చాలా వీడియోస్ కూడా డెవలప్ అయినాయి. మనమైతే ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం కొన్ని విషయాల్లో, కొన్ని అంశాలలో నాట్ బ్యాడ్ అన్నమాట. స్పెషల్లీ ఓన్లీ ఒక్క ఈపీజీపీ మాత్రమే మనం బాగా బెటర్ ఉన్నాము. కంపేర్ దట్ టు టీచర్స్ డేటా కానీ, ఆధార్ నాట్ హ్యావింగ్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ పూర్గా ఉంది మన పరిస్థితి. ఆ, అంత ఆశాజనకంగా ఏం లేదు, ఇంత ఈజీగా అవి అయ్యేటట్టు కూడా లేదు మనతో. కాబట్టి ఈ దీన్ని అడ్రస్ చేయడానికి మీటింగ్ పెట్టాను. కొన్ని నేను అనుకున్నాను, మీరు కన్వే అయ్యి మీరు చేసుకునగలిగితే చేయండి, లేదంటే ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎస్కలేట్ అయిపోతుంది నా మహా అంటే 1 or 2 డేస్ వరకే నేను ఈ ప్రెజర్ ని కంట్రోల్ చేయగలను. ఆఫ్టర్ దట్ నేను ప్రెజర్ ని కంట్రోల్ చేయలేను. మా ఆఫీసర్ ఎట్లా చెప్తే నేను అట్లా వినాల్సిన పరిస్థితే వస్తుంది. అది నేను ఇన్ని రోజులు మనం చెప్పితే సార్ కన్వే అయ్యి, సరే కొద్దిగా ఎక్కడన్నా నీకు నెసెసిటీ ఉంటే చేయండి అని చెప్పే పరిస్థితి ఉండే, కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఈవెన్ దో ఆధార్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్స్ డాటా అనేది కలెక్టర్ ఆఫీస్ కూడా మెయిల్ పెట్టారు. సో ఈ ఒక అంశాలు మళ్ళీ ఒక్కసారి మీ నోటీస్ లకు పెడుతున్నా. ఆ ఈ అంశాల మీద మరి వెరీ ఇమీడియట్ గా వర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా చేస్తాం అనేది కూడా నేను చెప్తాను. కానీ మనం ఫస్ట్ టాపిక్ మనది ఆధార్ నాట్ హ్యావింగ్ ఎక్సెల్ డేటా. ఈ ఎక్సెల్ డేటా మీకు ఆల్రెడీ పంపించినాము, మొన్న ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాం. దాన్ని పీస్ వర్క్ చేసి ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేయమన్నాం. కొన్ని మండలాలు ఆశాజనకంగా చెప్పడం జరిగింది, దిచ్పల్లి, జక్రాన్పల్లి, బోధను,
వాళ్ళు చెప్పినారు చేస్తామని. కష్టపడతారు, ఏదో చేస్తాం అనేది ఆ, ఒకటి వచ్చింది, ఒక హోప్ వచ్చింది. వేరే దగ్గర అలాంటి హోప్ లేదు, సిఆర్పిస్ అందుబాటులో లేరు. ఇందులో బాగా కష్టపడాల్సింది సిఆర్పిస్ ఏం లేదు. నేనే దాన్ని పీస్ మీల్ వర్క్ చేసి ఫీల్డ్కి పెట్టిన. వాళ్ళు ఆ డేటాను ఎంట్రీ చేసి మీకు ఇస్తే మీరు డైరెక్ట్ ఎంఐఎస్ కి వాట్సాప్ ద్వారా పంపిన వాళ్ళు కన్సల్టేటెడ్ చేసి పెట్టాల్సిన అవసరమే ఉంది తప్ప దీంట్లో వెరీ ఇంప్రాక్టికల్ థింగ్స్ ఏం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. వేరే వాళ్ళు ఎవరన్నా నేను ఇచ్చిన డేటా కాకుండా సొంతంగా ఏదన్నా చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళు చేస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు క్లియర్ చేస్తారు. కానీ ఎక్కడైనా గనక ఆ డేటా కూడా పీస్మిల్ వర్క్ అంటే స్కూల్ వైజ్ డేటాను మనం పెట్టడం జరిగింది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఏమో నాకు తెలియదు. స్పెషల్లీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీలో కూడా మహా అంటే ఆధార్ మ్యాట్ హ్యావింగ్ రెండు మూడే ఉంటాయి, బాగా ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ ఎందుకు డేటా పెండింగ్ ఉందో ఎవరన్నా స్పెసిఫిక్ గా ఏదైనా అంశం ఉంటే చెప్పండి. నేను దాన్ని వినాలని అనుకుంటున్నా, ఏమి ఇబ్బంది ఉందో. ఆ, ఏదైనా ఉంటే దాన్ని మరి రేపు మీటింగ్ లో డిఓ గారితోని స్పెసిఫిక్ గా ఎంఈఓస్ చెప్పడానికి ఉంటుంది, అందులో ఎంఈఓస్ కూడా జాయిన్ అవుతారు కాబట్టి చెప్పడానికి సార్ ఎవరన్నా అయితే ఏదైనా చెప్తే. ఇప్పుడు ఒక స్కూల్ నుండి హెడ్ మాస్టర్ అడిగింది సార్ నాకు. ఇప్పుడు ఉమ్. పేరెంట్ ఇప్పుడు ఆధార్ కార్డ్ దించాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఆధార్ కార్డు. కావాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ, రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ క్యాప్చర్ చేయడానికి కుదరదు. మీరు అడగలే కదా ఇప్పుడు సార్, మీరు అడిగితే చెప్తుండే. అది సమస్య సార్. ఇప్పుడు వాళ్ళు దించిపిస్తామని హెడ్ మాస్టర్ ని కన్విన్స్ చేస్తున్నారు సార్, మేము దించిపిస్తాం, ఇక కొంచెం పనులు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే నేను ఆ డాటా మీరు ఏదైతే ఆధార్ అసలే లేని పిల్లలు అది వాటి గురించి మనం జోలికి వెళ్ళడం లేదు. ఈ రోజు మనం ఏం అడుగుతున్నామంటే ఎవరైతే ఆధార్ లేదో వాళ్ళకి విరాంచికి టైఅప్ చేసేసినాం. అక్కడ మనము మన యొక్క వెబ్సైట్ లో సబ్ డొమైన్ లో మనం ఏం చేసినాం, ఒక లింక్ ఇచ్చేసినాము, ఓ మనుషులను ఆర్గనైజ్ చేసినాము. మీ దగ్గర ఉన్నటువంటి మీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండలాల్లో ఉన్న వాళ్ళందరినీ విరాంచి గ్రూప్ లో వేసేసినాం. నువ్వు కోఆర్డినేట్ చేసుకుంటారు, అది ఓకే, లిమిట్ నో ఆధార్ అని రాసేస్తావు, నువ్వు సబ్మిట్ చేస్తావు. రైటా? ప్రాసెస్ లో ఉందని ఆధార్ నంబర్స్ ఇప్పుడు ఉన్నాయి. మీరు ఇచ్చింది కూడా అదే డేటా కదా సార్, మీరు ఒక్క ఇచ్చింది కూడా నిమిషం, అదే కదా సార్, నో ఆధార్ డేటానే ఒక్క కదా సార్ నిమిషం, ఒక్క ఇచ్చింది కూడా. నిమిషం ఆగాను ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దాంట్లో ఆధార్ నంబర్ ఉంది, పుట్టగానే ఏమైతుంది, అది అది పోయేసి మహారాష్ట్ర, హైదరాబాద్ లను, ఆంధ్రాలను వెళ్తే ఇప్పుడు ఆ డాటాను అప్డేట్ చేయడానికి మళ్ళీ మనకు ఇబ్బందులు వస్తాయి. వాడు టీసీ ఇవ్వడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడేమో అది అట్లనే ఉంటది, ఆ డ్యూ లిస్ట్ లో ఆ సంఖ్య కనబడ్డప్పుడల్లా మనకు స్టేట్ ఆఫీసు డిస్టిక్ ఆఫీస్ నుంచి మన డిఓ గారు ఇది ఎందుకు పెండింగ్ ఉంది అని అడుగుతున్నారు. దీన్ని ఆన్సర్ చేయలేదు. కాబట్టి ఎక్సెల్ లో డేటా వేసేసి ఆధార్ లేదు అంటే అది లేదు, అది వేరే విషయం. ఉన్న వాళ్ళు ఎవరైతే ఆధార్ నంబర్స్ ఉన్నారో సమప్ చేసి క్లోజ్ చేయండి. రైటా? ఎంఐఎస్ నందిపేట గారు, నేను చెప్పిన విషయం క్లారిటీగా ఉందా? లేదు సార్. సార్ మా ముప్కల్ మండలం ఎక్సెల్ పంపించిన సార్ నేను. పంపినరా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే వారు ఏమైనా చెప్తారా? ఆధార్ నాట్ హ్యావింగ్ ఎక్సెల్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? నమస్కారం సార్. ఇప్పుడు మా బాల్కొండ మండలంలో నెల్లూరు నుంచి ఒక 20 మంది కానీ ఎక్కువ వచ్చారు సార్. ఉమ్, వాళ్ళకి ఆధార్ కార్డు అక్కడనే పెట్టుకొని వచ్చారు, మైగ్రేటెడ్ పీపుల్. మళ్ళీ వాళ్ళు ఒక 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతారు సార్. వాళ్ళకి ఉమ్, ఆధార్ కార్డులు అక్కడ ఉన్నాయి అంటున్నారు కానీ ఇస్తలేరు సార్. ఉమ్. వాళ్ళని ఏం చేద్దాం సార్? ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు. వాళ్ళు మైగ్రేటెడ్ పీపుల్ సార్, ఏపీ నుంచి వచ్చారు సార్ వాళ్ళు. ఉమ్. ఒకసారి మీ ఎంఏఓ సార్కి చెప్పినామా ఈ విషయం? సార్ మీ ఎంఏఓ గారికి చెప్పారా ఇట్లా ఇవన్నీ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆధార్ నాట్ హ్యావింగ్ లో అనేది చెప్పారా? పర్టికులర్ గా స్పెసిఫిక్ గా చెప్పలేదు సార్, కాకపోతే సార్ కూడా చెప్పండి కొంచెం ఒకసారి, చెప్పండి ఒకసారి, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాం నేను. రైటా? ఓకే. ఇంకా ఇది డాటా అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది, మీరు అనుకుంటే అయిపోతుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది నాకు తెలిసి అయితే లేదు. సార్ ఏదన్నా ఆధార్ ఉంటే లేని వాళ్ళు చాలా మందే ఉన్నారు సార్ మా దర్పల్లిలో. అవును, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సమ్ స్కూల్స్ కి మీకు అలాట్ చేసినాం కదా, విరాంచి వాళ్ళకి పంపి దించడం లేదు లేదా? సార్ మా ఆ, సార్ మండలికి అలాట్ సార్ ఒకటే చేయలేదు సార్, మీరు విరాంచి వాళ్ళంటే విరాంచి వాళ్ళు కూడా డాక్యుమెంట్ లేకుండా చేయరు సార్. డాక్యుమెంట్ బేస్ ప్రాబ్లం అవుతున్నాయి సార్. నేను అనేది మీరు నోటీస్ చేస్తలేదు సార్ నేను చెప్పే పాయింట్. ఏది మన
రెసిడెన్స్ సర్టిఫికేట్ విత్ ఐడి ప్రూఫ్ ఇవ్వడం లేదా? బర్త్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సార్. అంటే పిఓఐ, అవును, పిఓఏ ఇవ్వడం లేదా అంటున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం లేదా పేరెంట్స్ అంటున్నా. పేరెంట్స్ విల్లింగ్ గా లేదు సార్. వాళ్ళు పోయి ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకుంటారు సార్? వాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకుంటారంటే అందరు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు మీ పిల్లలకైనా మీరే తెచ్చుకున్నా, నా పిల్లలకైనా నేనే తెచ్చుకున్నా కదా. అది జనరలైజ్ చేయకండి సార్. అంటే స్పెసిఫిక్ గా కొందరు ఉంటారు కదా సార్, ఇంట్రెస్ట్ ఏం మరి వాళ్ళు ఎట్లా తీసుకొచ్చుకుంటారంటే నేను అదే చెప్తున్నాను సార్. అదే సరే, సార్. అది ఏం స్కూల్స్ ఉన్నాయో దాన్ని వాట్సాప్ పెట్టండి, మేము ఆ హెచ్ఎం తోని మాట్లాడుకుంటాం. రైట్? ఓకే సార్. ఓకేనా? హెడ్ మాస్టర్ కాదు సార్, పేరెంట్ తోటి మాట్లాడాలి సార్. హెడ్ మాస్టర్ లేదా హెచ్ఎం లతో ఫాలో అప్ చేస్తారు. మాట్లాడతాము, అలాగే చెప్తాం. రైట్? ఓకేనా? ఓకే ఇక్కడ సార్. ఆఫీస్ నుంచి ఫోన్లు చేపిస్తాం. ఓకే. అదే. దర్పల్లి విరాంచి అలాట్ చేయలేదు సార్. ఎవరు? సరే, ఒక్కసారి నాకు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టు, ఇదే టెక్స్ట్. నేను నీకు ఆ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటాడు ఒక ఆయన, రంజిత్ అని. ఆ రంజిత్ గారితో నేను మాట్లాడిపిస్తాను. రైటా? అలాట్ చేపిస్తాను. ఓకేనా? సార్ రైట్. తర్వాత ఈ ఆపార్ ఐడి విషయంలో కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నా. ఏంటంటే ఆపార్ ఐడి జనరేట్ అయ్యే ముందు మనం ఒక 3-4 అంశాలు తప్పనిసరిగా మెయింటైన్ చేయమనేది చెప్పడం జరిగింది. అందులో ఒకటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వన్ టైం ఎంట్రీ, లైఫ్ టైం ఎంట్రీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆధార్ వ్యాలిడేషన్ అయి ఉండాలా. రెండవది, ఆధార్ వ్యాలిడేషన్ అయిన పిల్లలకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎట్లా చేంజ్ కావు అనేది ఆ అంశం తెలిసి ఉండాలా. మూడో అంశం ఏంటి అంటే ఎవరైతే ఆపార్ ఐడి జనరేట్ చేయాలనుకుంటారో వాళ్ళకు వాళ్ళ ఈపీజీపీ ప్రొఫైల్ కంప్లీట్ అయి ఉండాలా. అందులో ఉన్నటువంటి పేర్లు ఆన్లైన్ అంటే యూడైస్ లో ఉన్న పేర్లు, ఆధార్ లో ఉన్న పేర్లు, స్కూల్ రికార్డ్స్ లో ఉన్న పేర్లు మూడు కూడా సరి సమానంగా ఉన్నప్పుడే ఆ పేరు కానీ డేట్ ఆఫ్ ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మనకు మన వీడియోలో ఉంది కదా, నేషనల్ వీడియోలో ఆ దాంట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ సరిపోల్చుకున్నటువంటివి ఉన్నవి ఇన్సూర్ అయిన తర్వాత పేరెంట్ కాన్సెంట్ 4వ అంశం కింద పేరెంట్ కాన్సెంట్ కూడా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చేయమని చెప్పినది. ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ను సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాతనే ఆపార్ ఐడి జనరేట్ చేయాలి. ఇది మ్యాండేట్ గా మళ్ళీ ఒకసారి చెప్పినాము, వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టినాము. ఇక్కడ కూడా సిఆర్పిస్ కానీ ఎంఐఎస్ పార్ట్నర్తో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఏదన్నా చేంజ్ చేయమని కానీ అట్లాంటి విషయాలలో కానీ ఎక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో వెళ్ళకండి. అది మా సజెషన్. రైటా? వాళ్ళకందరికీ కూడా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, ఎంఈఓస్ ఉన్నారు. అండ్ వీఆర్ ప్లానింగ్ ఒక ఎంఈఓ గారు అలాంగ్ విత్ ఒక టీచర్, ఒక స్ట్రాంగ్ టీచరు అండ్ ఒక కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఐఎస్, ఒక సిఆర్పి, ఈ 5గురు కలిపి టీం ప్లాన్ చేసి ఒక ట్రైనింగ్ ఇచ్చి అందరికి కూడా ఐఎఫ్పి ప్యానల్స్ లోనే ఈ అంశాలన్నిటి కూడా సార్ట్అవుట్ చేయడానికి ఒక టీం తయారు చేద్దాం అనేది ఒక ప్రతిపాదన డిఓ గారికి చెప్పినాము. సార్ అంటే ఫోన్ లో విన్నారు, పర్సనల్ గా మేము ఆ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది. అవన్నీ విషయాలు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫిజికల్ మీటింగ్ అనేది పెట్టి ఆ ప్రొజెక్టర్ పైన కానీ ఎట్లా వీలుంటే ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మండల లెవెల్లో ఇవన్నీ అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బిట్ టు బిట్ వైజ్ గా ప్లాన్ చేయడానికి చేస్తున్నాం ఇది. సో ఇది మనం రాబోయే కాలంలో చేయాల్సిన అంశం, అంటే చేస్తాం అనుకుంటున్నాం. మీరు డిఓ గారు ఏం చెప్తారు దాన్ని బట్టి అందులో మార్పులు ఉండొచ్చు, ఏమన్నా అదనంగా చేరొచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు. ఆయన ఆదేశాలకు లోబడి ఉంటాయి ఈ అంశం. తర్వాత వచ్చేసి న్యూ టీచర్స్ ఎంట్రీకి సంబంధించి నేను ఒక గూగుల్ షీట్ పోస్ట్ చేసినాను. నా నోటీసులకు వచ్చింది ఏంటంటే కొంతమంది సిఆర్పిస్ కానీ కొంతమంది హెచ్ఎంస్ కానీ చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఆ టీచర్స్ ఎవరైతే డిఎస్సి 2024లో మీరు ఎవరైతే టీచర్స్ జాయిన్ అయినారో వాళ్ళకి ట్రెజరీ కోడ్ రాలేదని ఇంకేదో అంశం పెట్టుకొని వాళ్ళకు టీచర్స్ ఎంట్రీ చేయొద్దు అన్నట్టు అన్నారని సమాచారం. కాబట్టి నేను మళ్ళొకసారి కూడా క్లియర్ గా చెప్తున్నాను ఏంటిది అంటే వాళ్ళకు ట్రెజరీ కోడ్ ఆల్ జీరోస్ కొట్టేసి ఏవైతే 7 డిజిట్స్ ఉన్నాయో ఆ 7 డిజిట్ జీరో పెట్టి కొట్టండి, తర్వాత అప్డేషన్ కి అవకాశం ఉంటది. ఫ్రంట్ ఎండ్ లో అవకాశం లేదు అంటే సాఫ్ట్వేర్ లో అవకాశం లేదు, వెబ్సైట్ లో అంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి అయినా అప్డేట్ చేయిస్తాం. కాబట్టి డేటా ఎంట్రీ ఆపకండి. బిఫోర్ 30th లోపల మనము ఆల్ డిఎస్సి టీచర్స్ ని ఒకటి తర్వాత కేజీబీలో ఉన్న 25 మందిని ఈ రోజు దాదాపుగా ప్రసాద్ గౌడ్ గారు నిన్న మొత్తం ఫోన్లు చేసి మనం దాన్ని మొత్తం వైండప్ చేసినాం. అదర్ టీచర్స్ కి సంతోష్ ఐఆర్తో పెట్టి మొత్తం అవి కొన్ని చేపించినాం. ఒక 90 104 ఉంటే 27 వరకు మనం తీసుకురావడం జరిగింది. మిగిలినవి కొన్ని నిన్ననే పెట్టినాము.
అవి అదర్ టీచర్స్ ఎంట్రీ చేయకూడదు అనేది మనం స్పష్టంగా అక్కడ యాక్షన్స్ మన సజెషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి ఆ టీచర్ వ్యాలిడేషన్స్ కూడా 354 ఉన్నాయి. సో ఈ టీచర్లు జరిగితే మళ్ళీ వ్యాలిడేషన్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ టీచర్ వ్యాలిడేషన్ అనేది చేసుకుంటూనే ఈ ఈ కొత్త టీచర్ల ఎంట్రీ అనేది మనం మ్యాండేటరీగా వేరే వాళ్ళతో చేయించేదే ఉంది. కాబట్టి వాళ్ళకి మీటింగ్ కూడా పెట్టినాము, వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టినాము, అన్ని చెప్పినాం. కాబట్టి ఇది ఫాలో అప్ చేయండి, ఇక్కడ కూడా వద్దు అనేది చెప్పకూడదు. అలాగే టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నారు, ఆ వాళ్ళందరూ ఆ తమ తమ పాత స్టేషన్ నుంచి కొత్త స్టేషన్స్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే కొత్త టీచర్ రాగానే రిలీవింగ్ ఆపబడి ఉందో కండిషనల్ బేస్ ఉన్నారో వాళ్ళందరి డేటాను కూడా నేను రేపెల్లుండి అనేది నేను దాన్ని ఒక రీడౌట్ చేస్తున్నా, దాన్ని ఎట్లా చేయాలనేది నాకు డేటా ఇప్పుడే వచ్చింది. సో దాన్ని కూడా టీచర్ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను డ్రాప్ బాక్స్ లో వేయడము, మళ్ళీ కొత్త స్టేషన్ లో ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరగాల్సింది ఉంది. తర్వాత ఇంకొకటి ఈ రోజు ఆజాద్ సార్ మళ్ళీ ఇంకొక కొత్త యాక్టివిటీ అనేది పెట్టుకోవడం జరిగింది. దాన్ని మేము అంటే మనం ఆల్రెడీ మన జిల్లాలో మనం దాన్ని చేస్తున్నాం. అదే మన డాటాను మనం పంపుతాం 100%. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే మీకు స్క్రీన్ షేర్ కూడా చేస్తున్నాం. నేమ్ వైజ్ గా మనకు వేరే జిల్లాలలో ఎక్కడెక్కడైతే ఉన్నారో, వేరే రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా మీరు ఖచ్చితంగా ఆ నేమ్ వైజ్ ఇవ్వండి, మేము ఢిల్లీకి రిపోర్ట్ చేస్తాం అనేది సార్ యొక్క సారాంశం. అయితే మనం ఈ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాము, దాన్ని మళ్ళీ నేను గూగుల్ షీట్ లో మళ్ళీ పెట్టి మీకు ఒక మెసేజ్ లాగా పెడతాను. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసుకుంటే మీకు ఇక్కడ డ్రాప్ బాక్స్ సంబంధించినటువంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఫామ్ ఉంది. ఇది మళ్ళీ ఆ గూగుల్ ఫామ్ ని మళ్ళీ నేను మీకు క్లియర్ కట్ గా ఎవరైతే వేరే రాష్ట్రాలలో ఉన్నారో ఆ డేటాను పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడైతే వేరే అదర్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ డేటా అనేది ఇమ్మీడియట్ గా మనం నేమ్ వైజ్ డేటా రాష్ట్రానికి పంపించాల్సింది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న డేటాను మనం వాడుకుంటాం. ఇక్కడ పేరు వైజ్ ఉంది. సో ఏ స్టేట్ అయింది అనేది ఈ డేటా ఉంది. ఈ డేటాను పోస్ట్ చేస్తుంది. సో ఇది సోమవారం కి ఇది క్లోజ్ చేసేస్తాం. అదర్ స్టేట్స్ లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటిది ఈ గూగుల్ లింక్ ని మనం ఇది నెక్స్ట్ మండే అంటే డేట్ కూడా ఇచ్చేస్తున్నాను మీకు. మళ్ళీ డేట్ మర్చిపోతారు. డేట్ వచ్చేసి 19వ తారీఖు. 19వ తారీఖు రోజు అంటే 18 రాత్రికి 12 o'clock కి క్లోజ్ చేసేస్తాం అనుకోండి. అంటే మార్నింగ్ నేను క్లోజ్ చేసేస్తాను రాగానే. ఆ తర్వాత ఇంకా ఈ అదర్ స్టేట్ కి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే మళ్ళీ ఇక దాన్ని ఏం చేద్దాం అనేది తర్వాత ఉంటుంది. ఇది ఒక అంశము. తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ మన దగ్గర డ్రాప్ బాక్స్ లో ఉన్న పిల్లలు మనం 18,000 మంది ఉన్నారు. ఆ 18,000 మందిని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధమైన మొన్న లాస్ట్ మీటింగ్ లో చెప్పినాను, ఎవరిని ఇన్యాక్టివ్ చేయొచ్చు, ఎవరిని అదర్ మోడ్ ఆఫ్ స్టడీస్ చేయొచ్చు, మిగతా వాళ్ళని వేరే దగ్గర చదువుతున్నారంటే ఆ అదర్ స్కూల్లో చదువుతున్నారు అనేది ఒప్పుకొనబడదు. దాన్ని ఖచ్చితంగా వేరే వాళ్ళ దాంట్కి పంపాల్సింది. ఆ పంపే క్రమం కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది మీకు. కాబట్టి చూసి ఇది కూడా కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇది కూడా క్లియర్ చేయాలా. ఈ ఫార్మాట్ కూడా రేపటి నుంచి పెడతాను. రెండు కూడా కన్ఫ్యూజ్ కాకుండా డ్రాప్ బాక్స్ వేరు, ఆన్లైన్ టీసీ ఇష్యూస్ విషయం వేరు. లేదు ఇది మండే తర్వాత దాన్ని పెట్టమంటే అట్లా పెడతాం. ఇది మనకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. మీకు. డ్రాప్ బాక్స్ లో ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటాయి కదా సార్, అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా సార్?
అదే ఇక్కడ మనం ఇచ్చినాం ఒకటి గూగుల్ షీట్ లో ఎక్సెల్ అప్లోడ్ చేయమన్నాం, మన ఫార్మాట్ ఇచ్చినాం. ఆ డేటా మొత్తం అందులో వేసేసి ఇప్పుడు ఫలానా స్కూల్లో చదువుతున్నాడు అనేది చెప్పడం జరిగింది. మీకు డ్రాప్ మీటింగ్ బాక్స్ కాదు సార్, డ్రాప్ బాక్స్ క్లియర్ చేయమంటున్నారు కదా, అది దాంట్లో ఏం చేయాలి? ఇది చూస్తారా మీరు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? చేయండి సార్. ఆప్షన్ యూడెస్ ప్లస్ లో ఏం పెట్టాలని అడుగుతున్నావా సాగర్? అవునవును. ఒకసారి ముందు ఇది చూసుకోండి, థియరిటికల్ గా అర్థమవుతుంది మీకు. తర్వాత మీరు ఆల్రెడీ డ్రాప్ బాక్స్ చేసిన వాళ్ళు మీకు తెలిసి ఉంటది అంశం అనేది. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఈ మీటింగ్ పెట్టాము మేము హెచ్ఎంస్ కూడా చెప్పడం జరిగింది. మూవ్ టు అదర్ మోడ్ ఆఫ్ స్టడీ, ఇది ఇబ్బంది లేదు ఇది పెడితే, రైటా. మార్క్డ్ యాజ్ అ డ్రాప్ అవుట్, ఆర్ఫాన్ అయితే ఇబ్బంది లేదు, ఆన్లైన్ అయినా పెట్టాలి. ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్ ఇది పెట్టినా ప్రాబ్లం లేదు, ఎకనామిక్ రీజన్ పెట్టినా ప్రాబ్లం లేదు. స్టూడెంట్ అబ్సెంట్ ఫ్రమ్ మెనీ డేస్ అంటే ఇది వేరు, డ్రాప్ అవుట్ అతను. మళ్ళీ తిరిగిది ఈ డేటా అనేది సిఆర్పిలకు ఇస్తారు, మళ్ళీ ఈ పిల్లలను అదే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సర్వే కింద ట్రీట్ అయ్యి ఇదంతా ఇది ఎంప్లాయ్మెంట్ వరకు ఇది, రైటా. ఇది మైగ్రేటెడ్ టు అదర్ రీజన్స్ డ్యూ టు ప్రోగ్రెషనల్ యాక్టివిటీ, ఇది పెట్టడానికి లేదు, రైటా. ఇక్కడికి వచ్చినాం మార్క్డ్ యాజ్ ఎనీ ఇన్యాక్టివ్ డ్యూ టు డెత్, డూప్లికేట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, ఇగో ఇది మార్క్డ్ యాజ్ ఇన్యాక్టివ్. ఈ సైడ్ బాక్స్ లో ఉన్నది మార్క్డ్ డ్రాప్ అవుట్, మూవ్ టు అదర్ స్టడీ, ఇది ఆన్లైన్ లోనే చేయండి. ఇక్కడ డ్యూ టు ప్రోగ్రెషన్ యాక్టివిటీ, మైగ్రేటెడ్ టు అదర్ రీజన్స్ అనేటివి ఎక్కడ పోయింది అనేది ఖచ్చితంగా అడుగుతారు. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఈ ప్రాబ్లం అనేది ఉంది ఆజాద్ సార్, మళ్ళీ మనం ఇవన్నీ దీని మీద మళ్ళీ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ చేసినాం. ఇది ఈ వర్క్ అనేది ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిండు అనేది ఎట్లా సెర్చ్ చేసుకోవాలనేది మనం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆల్ హెచ్ఎంస్ కి. ఇందులో చాలా సందర్భాలలో సిఆర్పిస్ కానీ ఎంఐఎస్ లో కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సార్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనేది ఇప్పుడు డెస్టినేషన్ సైడ్ వాళ్ళు చేయాలి కదా సార్, ఇప్పుడు మా దగ్గర కదా డ్రాప్ బాక్స్ ఉంది. ఏంటి ఒక్క నిమిషం కాదు సార్, మీరు చెప్పేది సెర్చ్ తెలుసు సార్, స్టూడెంట్ సెర్చ్ చేసే విధానం తెలుసు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మా దగ్గర డ్రాప్ బాక్స్ ఉన్నాడు, వేరే స్టేట్కి వెళ్ళిపోయిండు. అదే వినడం లేదు, కొద్దిగా ఆగు, మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడండి, రైటా. ఓకేనా, నేను మొత్తం చెప్పాలి ఇంకా చూపిస్తాను లైవ్. మన ఓకే సార్. దగ్గర ఏంది, మనం ఏం చేసాం దీన్ని. మీకేం దీన్ని డేటా ఎంట్రీ చేయడం కొద్దిగా పాసిబిలిటీ కాదు కాబట్టి నేను ఫామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైటా. ఇక్కడ సేమ్ ఈ ఫార్మాట్ మొత్తం ఒకటే వన్ సెట్ ఆల్ అన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని రాసినాం. ప్రధానంగా ఏంటంటే మనకు కాలేజ్ పేరు హెచ్ఎం పేర్లు అప్డేట్ కావడం లేదంటే ఇక్కడ ఆ స్కూల్ నుంచే డైరెక్ట్ ఎంట్రీ చేపిస్తున్నాం. హెచ్ఎం పేరు, యూడైస్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది మనము లాగిన్ అయిన మాడ్యూల్లో చేయించాల్సింది ఉంది. అది లాగిన్ మా స్కూల్ డైరెక్టరీ మాడ్యూల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు బ్లాక్ లెవెల్లో చేస్తారు. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది. సెకండ్ సెక్షన్ లో ఇక్కడ అడుగుతాడు డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ నీడ్ టు సపోర్ట్ ఫ్రమ్ స్టేట్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్, రైటా. ఆర్ యూ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఇన్ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మన దగ్గర డ్రాప్ బాక్స్ లో ఉంది పిల్లలు, వేరే వాళ్ళు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. ఈ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేయాలా అనే దానికి సమాధానం మనం చెప్పడం జరిగింది. ఇక్కడ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ స్టడింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్, ఇంపోర్టింగ్ ఇన్ అదర్ స్టేషన్, ఇది ఇక్కడ ఇది మీకు వస్తుంది ఇక్కడ ఒక ఫామ్. ఇది ఒక జనరల్ ఫార్మాట్ పెట్టారు. ఇక్కడ మీరు మీ దగ్గర డేటా ఉంది, డ్రాప్ బాక్స్ చైల్డ్ వైజ్ డేటా ఇచ్చాం మండలాల. ఈ డేటాను ఇక్కడ పోస్ట్ చేసుకోండి. ఎట్ ప్రజెంట్ డ్రాప్ బాక్స్ ఇక్కడ ఎలిజిబుల్ క్లాస్ వరకు వస్తుంది. ఈ డేటా సీరియల్ నెంబర్ నుంచి ఎలిజిబుల్ క్లాస్ టు ఇంపోర్ట్ వరకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్లాస్ లో ఇక్కడ డ్రాప్ యూడైస్ కోడ్ వేయాలి. ఫలానా పిల్లాడు ఎక్స్ అనే పిల్లాడు ఉన్నాడు, ఎక్స్ అనే స్టూడెంట్, ఈయన ఎక్కడ చదువుతుంది 10th అయిపోయినాక శ్రీ చైతన్య స్కూల్లో చదువుతుంది.
శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు అంటే ఎక్కడ శ్రీ చైతన్య స్కూల్ కోడ్ అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైటా? ఇక్కడ చూస్తే మనం ఈ డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టినాం కదా. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ హెచ్ఎంల యొక్క మొబైల్ నంబర్స్ ప్లస్ యూడైస్ కోడ్లు అన్ని కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేసినాం. రైటా? ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ సెర్చ్ చేసుకున్నా మీకు ఇక్కడ డేటా దొరుకుతుంది. లేదు మీకు బ్లాక్ లెవెల్లా ఎవరి పేరన్నా కావాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు ఫలానా ఒక పిల్లాడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో టౌన్ లో ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు నందిపేట నుంచి ఆ పిల్లోడు ఇక్కడికి వచ్చిండు, నిజామాబాద్కి వచ్చిండు. ఈ ఫలానా స్కూల్ ఎక్కడ అంటే ఈ పిన్ కోడ్ తో కూడా సెర్చ్ చేసిన మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కూడా సెర్చ్ చేస్తే మనకు ఇది డేటా అనేది మనకు డిస్ప్లే అవుతుంది, స్కూళ్ళ లిస్ట్. సో ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినాము, మీరు కూడా ఇని ఉండొచ్చు, బట్ పని ఒత్తిడిలో మర్చిపోయారేమో. ఇక్కడ ఉన్నటువంటి యూడైస్ కోడ్ ఇందులో పోస్ట్ చేస్తే ఇట్లా పోస్ట్ చేసినటువంటి ఎక్సెల్ ఫైల్ ఒకటి డెవలప్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని దీన్ని ఈ గూగుల్ ఫామ్లో పెట్టుకుంటే దీన్ని మనం కన్సాలిడేట్ చేసుకొని దాన్ని ఒకటే డిస్టిక్ జాయింట్ చేసి అదర్ స్టేట్ ఉంటే స్టేట్ ఆఫీస్కి, అదర్ డిస్టిక్ ఉంటే స్టేట్ ఆఫీస్కి, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే మండలం వైజ్ ఉంటే 33 బ్లాక్లుగా దాన్ని విడదీసి మీకు పంపడం జరుగుతుంది. దాన్ని అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. అట్లనే ఈ హెచ్ఎం కూడా ఆయన ఈ పిల్లలు వేరే దగ్గర చదువుతున్నారు వేరే ఇన్స్టిట్యూషన్లో, మీరు వీటిని క్లియర్ చేయించండి అని మన డిఓకి లెటర్ పెట్టినట్టు పెట్టాలా. ఈ ఎక్సెల్ను ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది మనం చెప్పినటువంటి విషయం. బహుశా మీరు అందరు అటెండ్ అయినారు అనుకుంటున్నా. ఎవరన్నా కాలేదంటే మరి నేను కూడా కొద్దిగా వండర్గానే ఫీల్ అవుతాను. న్యూ ఆధార్ కార్డ్స్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కడన్నా విరాంచి వాళ్ళకి అవసరం ఉంది అంటే ఇక్కడ సపోర్ట్ చేయడానికి కూడా మనం ఇక్కడ డేటాను అడగడం జరిగింది. ఈ ఫార్మాట్ లో న్యూ ఆధార్ ఎన్రోల్మెంట్స్ ఏమన్నా మీకు అవసరం ఉందా, మళ్ళీ ఇక్కడ కూడా ఇది చదువుకోవడానికి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ ఏది ఇక్కడ కూడా మన దగ్గర ఇక్కడ ఆధార్ యుఐడిఐకి సంబంధించినది కూడా ఇక్కడ మీ సేవా సెంటర్ల దగ్గర ఎక్కడ ఉన్న యుఐడిఐ ఎక్కడ ఉంది, ఆధార్కి సంబంధించిన న్యూ అప్డేషన్ ఎన్రోల్మెంట్ ఫార్మాట్ ఎట్లా, విరాంచి ఆపరేటర్ల లిస్టు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ లింక్ ఇక్కడ ఇచ్చినాం. ఎంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారో ఆధార్ లేని వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ మనం రెడీగా ఉన్నాం మాట్లాడుకుంటాము అంటే ఆ నంబర్ ఇచ్చినా మనకు సరిపోతుంది అనేది ఉద్దేశంతో ఈ సెక్షన్ కూడా ఇచ్చినాం. నువ్వు అని పెట్టుకుంటే అది వాళ్ళకి రాదు, మాకు అవసరం లేదనేటోళ్ళు కూడా దాదాపు 700-800 మంది స్కూళ్లకు మనకు దాదాపుగా ఎక్కడ కూడా ఆధార్ 100% ఎన్రోల్మెంట్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రాప్ బాక్స్ కూడా చాలా వరకు క్లియర్ ఉంది. అట్లనే మనకు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ సంవత్సరం పెట్టుకున్నాం కాబట్టి మన దగ్గర టార్గెట్ లేదు. సో ఆ సంఖ్యలను కూడా ఫిజికల్ సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ పైన డాటా రాలేదు మనకి ఇక్కడ కూడా. సో దానికి కూడా మనం ఇక్కడ నంబర్ అడిగినాం స్కూల్ నుంచి ఈ డాటా. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్ రికార్డ్స్, నంబర్ ఆఫ్ సెక్షన్స్ లో కూడా మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ సెక్షన్ నంబర్ ఆఫ్ సెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఏంటిది అనేది చెప్తాం. ఆపార్ ఐడి కూడా కాన్సెంట్లు తీసుకోవడం కూడా ఎంత అవుతుంది ఏంది అనేది కూడా అడిగినాం. క్లాస్ షిఫ్ట్ కూడా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర యాక్చువల్ గా, స్టూడెంట్ యాడ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇవన్నీ అడిగినవి మనం డాటా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకరోజు బిఫోర్ మనము వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది మీకు అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన డ్రాప్ బాక్స్ లో ఉన్న పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు మాకు ఎక్సెల్ ఇస్తే మేము వేరే జిల్లాకు కానీ వేరే రాష్ట్రం కానీ స్టేట్ ఆఫీస్కి మెయిల్ పెట్టి మరి డ్రాప్ బాక్స్ క్లియర్ చేపిస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు 2 ఫార్మాట్లు కూడా మనం 2 గూగుల్ షీట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. రైటా? ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి.
సార్ ఇప్పుడు మీరు మైగ్రేటెడ్ టు అదర్ ప్లేస్ అని పెట్టద్దంటారు కదా సార్. ఇప్పుడు పెట్టినా ఎక్సెల్ లో మళ్ళీ కానీ చేయాల్సి వస్తుంది. పెట్టొద్దు అంటలే, పెట్టినా మళ్ళీ ఆయన అడుగుతుండు. స్టేట్ ఆఫీస్ కానీ నేషనల్ ఆఫీస్ కానీ అదర్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నారు అంటే ఎక్కడ చదువుతారు అక్కడ ఇంపోర్ట్ అదర్ చేయించండి ఇన్స్టిట్యూషన్స్ కాదు అంటారు. సార్, అదర్ స్టేట్ సార్. అంటే అదర్ స్టేట్ లో అదర్ మైగ్రేట్ ఇన్స్టిట్యూషన్. మైగ్రేట్ పీపుల్స్ సార్ అదే ప్రాబ్లం. అదర్ స్టేట్ టు అదర్ ఇన్స్టిట్యూషన్. రైటా? ఓకే సార్. ఇది రేపటి నుంచి ఈ గూగుల్ ఫామ్ కూడా ఫాలో అప్ చేసుకొని మరి మండే తర్వాత పెట్టుకుందామని అనుకుంటున్నాయి ఈ ఫామ్ సార్ ఒకటి. ఇంకో ఎందుకంటే సార్ ఇంకో విషయం సార్, అది యూడెస్ ప్లస్ వెబ్సైట్ బాగా ఇరిటేట్ చేస్తుంది సార్, రావట్లేదు సరిగా వర్కౌట్. ఇవాళ అయితే స్టూడెంట్ మొత్తం స్టూడెంట్ మాడ్యూల్ ఒకటే ప్రాబ్లం ఇస్తుంది. టీచర్ మాడ్యూల్ కానీ వేరే కానీ ఇప్పుడు టీచర్ది అంత లేదు దానికి. స్టూడెంట్ ఒక్కటే బాగా ప్రాబ్లం ఇస్తుంది వాస్తవమే. అది ఫ్రీక్వెంట్ గా మేము పోస్ట్ చేస్తున్నాము. ఎవరో ఒకరు ఎస్పెషల్లీ రంగారెడ్డి వాళ్ళు అయితే విపరీతంగా ప్రతి గంటకు ఒకసారి ప్రాబ్లమ్స్ మనం నేషనల్ పెడుతూనే ఉన్నాము. అది ఒకసారి మాట్లాడతాను నేను దాని మీద. రైటా? ఓకే సార్, థ్యాంక్ చేపిస్తాం యూ. దాన్ని కూడా. ఇది ఈ రెండు అంశాలు. ఒకటి ఏంటి అంటే ఈ ఆన్లైన్ టీసీ ఇష్యూస్ సంబంధించింది. ఇది రెండు కూడా రేపటి నుంచి పెట్టుకుంటే బెటరా, కన్ఫ్యూజ్ కాకుండా వర్క్ చేసుకుంటారా, లేదా ఏదన్నా మీరేమన్నా సజెషన్ నన్ను అడిగితే రెండు సైమల్టేనియస్ రన్ చేస్తేనే మాకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. లేదంటే చెప్పండి. నేను మొన్న ఆ రోజు కూడా మీకు అడిగే ఈ మీటింగ్ పెట్టే నేను ఫీల్డ్ లో కూడా అన్ని మేనేజ్మెంట్ ఆల్ కేటగిరీస్ కి నేను మీటింగ్ ఇచ్చాను నేను. మళ్ళీ నాకు నిన్న మొన్న ఒకళ్ళు ఇద్దరు ఫోన్లు చేసినవి చాలా విచిత్రమైన ఫోన్లు. నేను సార్ ఇంకొక చిన్న చెప్తాను. సబ్మిషన్ సార్. ఫస్ట్ మండల్ లెవెల్ కొత్త మండలికి స్టాఫ్ ఇవ్వండి సార్. పంపించినాం ఆల్రెడీ. కాదు సార్, ఇప్పుడు రిక్వైర్మెంట్ పంపినాము, లెటర్ పంపినాము. ఒకటే ఎంఐఎస్ కి ముగ్గురు ఎంఈఓలు ఇద్దరు ఎంఈఓలు వేరు వేరు పనులు చెప్తే ఎక్కడ చేస్తారు సార్? అదే రికార్డింగ్ అవుతుంది. ఇది రికార్డింగ్ చేసి పెడుతున్నా. కొద్దిగా సాగర్ గారు గమనించండి. దాన్ని ఏదైనా ఉంటే ఫోన్ లో కా- కా- మాట్లాడండి. కాదు సార్, మళ్ళీ అంటే రికార్డింగ్ ఇబ్బంది బయటకు పోతుంది. ఇబ్బంది 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 అవుతుంది చెప్పండి. సార్. మరి మీరు మీరు నోటీస్ లో ఉందో లేదో అనేది చెప్తున్నా మీకు. ఇది రికార్డింగ్ అవుతుంది. మళ్ళీ నేను అది గూగుల్లో పెట్టి దాంట్లో యూట్యూబ్ లో పెట్టి పెడతాను. కాబట్టి మీరు చెప్పే విషయాలు కాన్ఫిడెంట్ గా చెప్పుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. నేనైతే కాన్ఫిడెంట్ గానే మాట్లాడతాను అన్ని నేను కూడా విషయాలు. చెప్పేది అదే సార్, అంటే స్టాఫ్ ని అయితే కొద్దిగా రాసి ఇప్పిస్తే బాగుంటుంది పంపించినాము. సార్. మొన్న లాస్ట్ టైం దుర్గా ప్రసాద్ సారే ఉన్నప్పుడే, డిఓ గారు వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఎస్పెషల్లీ నిజామాబాద్ లో ఉన్న ఎంఈఓస్ బాగా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగితే ఆ రోజే లెటర్ రాసి నేను స్టేట్ ఆఫీస్ కి మెయిల్ కూడా పంపిన. అది కావాలంటే మీకు మెయిల్ కాపీ ఒకటి పెట్టమంటే మీ గ్రూప్ లో పెడతాం. మీ గ్రూప్ లో, ఎంఐఎస్ గ్రూప్ లో, సిఆర్పి గ్రూప్ లో పోస్ట్ చేయమంటే చేస్తాం. స్టాఫ్ లెటర్ అయితే కావాలి సార్. రాసి పంపించినాం మనం. రైటా? అలాగే మొన్న లాస్ట్ టైం యూడైస్ మీటింగ్ అయినప్పుడు కూడా మనము ఈ అంశాన్ని స్టేట్ ఆఫీస్ లో ఉన్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనం చెప్పడం జరిగింది. ఇది కావాలా సార్ అంటే డెఫినెట్లీ చేస్తామని అన్నారు. మళ్ళీ మనకు మీటింగ్ పెడితే ఇప్పుడు ఇవన్నీ వర్క్స్ మనకు నెక్స్ట్ మీటింగ్ పెట్టడం లేదు. ఈవెన్ జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం లేదు వాళ్ళు. యాక్చువల్గా కాబట్టి ఆ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాం. సార్ ఎంఈఓస్ ఉన్నారు అడుగుతున్నారు అని. ఓకే సార్, ప్రాబ్లం ఎట్లా అంటే సార్, ఇంతకు ముందు లేదు సార్. ఎందుకంటే ఇంతకు ముందు సింగిల్ ఎంఈఓ కాబట్టి కంబైన్డ్ గా ఇస్తుంటుంది. ఇప్పుడు ఇద్దరు ఎంఈఓలు ఉన్నప్పుడు ఆయనకు వేరుగా రిపోర్ట్ ఇవ్వాలి, ఈయనకు వేరుగా ఇవ్వాలి. అట్లా ఇద్దరు ఒకటేసారి కూర్చుని చేయించేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్, ఒక సింగిల్ పర్సన్ చేయమంటే. అంటే అది ఏ టైప్ వర్క్ అయినా సరే సార్, స్ప్లిట్ చేసి ఇద్దరికి ఎట్లా చేయమంటే ఒక్క పర్సన్ ఇద్దరికి ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు నెక్స్ట్ అందుకనే ఒక మేజర్ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీకు ఓరియంటేషన్ ప్రాబ్లం కూడా బాగా ఎక్కువ వస్తుంది. కాబట్టి అక్కడ అందుకే ఈ ప్లాన్ చేసినాం టెంపరీ ఫర్ 1 మంత్ కోసము ఒక టీచర్ ని దీనికి డెప్యూటీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒక 1 మంత్ లోపల వేరే వాళ్ళు రావడానికి ఏ విధమైన ప్రయత్నం చేస్తామో ఫిజికల్ మీటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ కి స్టేట్ ఆఫీస్ మీటింగ్ కి నువ్వు రా, నీకు ఇన్వైట్ చేస్తున్నాను నేను. నువ్వు రా, నువ్వు నాతోని మనం ఆడ మాట్లాడతాం స్టేట్ ఆఫీస్. ఓకేనా? రైట్. తర్వాత ఇంకొకటి ఈ న్యూ టీచర్స్ ఎంట్రీకి సంబంధించి ఇందాక కూడా చెప్పినాను. ఆ మన సిఆర్పిస్ మిత్రులు కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనిని ఆపకండి. ఎక్కడ కూడా న్యూ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ప్రమోషన్స్ తీసుకున్నారో, లేకపోతే ప్రమోషన్ కాదు సారీ అంటే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ కాకుండా ఇప్పుడిప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా నేను డాటా రేపు ప్రిపేర్ చేసి పెడతాను. కాబట్టి ఈ వర్క్స్ అనేటివి కూడా సైమల్టేనియస్ మీకు వర్క్ చేసుకోవడానికి మీరు ఎక్స్ట్రా అవర్స్ కొద్దిగా పే చేయండి మిత్రమా. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రమే మీరు అయినో మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని, కానీ నా దగ్గర కూడా చాయిస్ లేదు. రేపు షార్ట్లీ రేపు అట్లా డిఓ సార్ జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక ఫర్దర్ మీటింగ్స్ కూడా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ నుంచి కూడా మనము ప్రాక్టికల్ గా
చాలా వర్క్ చేస్తున్నాము. అన్ని విషయాలు మనం ఫీల్డ్ కి చేరవేస్తున్నాం, కానీ వర్క్స్ కాకపోవడానికి మా నుంచి మేము ఎట్లాంటి గ్యాప్ లేదు, 1% కూడా లేదనేది మీరు స్పష్టంగా అందరూ కూడా అడిగిన వాళ్ళు ఎవరైతే చెప్పేటప్పుడు అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనమే చెప్పడం లేదు, మనమే డిలే చేసినాం అనే అంశం ఎక్కడ పోవడానికి లేదు, స్పెషల్లీ డిఓ గారి దగ్గర కానీ స్టేట్ ఆఫీస్ లో కానీ. రైటా? ఈ డేటా అనేది కంప్లీట్ చేయాల్సింది ఉంది మనకు. ఎక్సెల్ డాటా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రయారిటీ బేసిస్ లో ఎక్సెల్ డాటా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ టీసీ ఇష్యూస్ సంబంధించినవి డ్రాప్ బాక్స్ క్లియరెన్స్, ఈ రెండు కూడా గూగుల్ ఫామ్ ను ఫాలో చేసుకొని కంప్లీట్ చేసుకోండి. మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వడానికి ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ డేటా అనేది 3 పార్ట్స్ లో ఉంది. ఒకటి డిసిఎఫ్, రెండవది టీచరు, మూడవది స్టూడెంట్. ఇవి దాటి ఎక్కడ ఉండదు. మేము తీసుకున్న గూగుల్ డాటాను కూడా మేము తిరిగి మళ్ళీ వెబ్సైట్ లోనే పంప్ చేస్తాం. ఆ డేటా ఏం మేము ఇక్కడ పెట్టుకొని సపరేట్ డేటా ఉండదు, సపరేట్ వెబ్సైట్ కాదు ఇది. ఇది పంప్ చేస్తాం. పంపింగ్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా చేసి పంప్ చేస్తున్నాం, అది కావట్లేదు. త్రూ గూగుల్ ఫామ్ ద్వారా పంప్ చేస్తాం మళ్ళీ. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అది ఆ 3 మాడ్యూళ్ళ మీదనే పని జరుగుతుంది, వేరే ఎక్కడ జరగదు. రైటా? ఇది బాగా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎవరైనా సరే కొద్దిగా సిఆర్పిస్ తోని స్పెసిఫిక్ గా చెప్తున్నానండి, దయచేసి ఆధార్ ఎక్సెల్స్ అనేటివి చాలా ప్రయారిటైజ్ అంశంగా భావించి ఇమీడియట్ గా కంప్లీట్ చేయండి. మళ్ళీ సార్ తో ఒక మీటింగ్ ఉంటుంది, ఫర్దర్ డిఓ గారితో మీటింగ్. రైటా? ఓకేనా? హలో సార్. సార్ చెప్పండి. ఇప్పుడు నో డాటా ఫౌండ్ డిస్ట్రిక్ట్ లో ఉందా సార్? ఒక 10th క్లాస్ స్టూడెంట్ యాడ్ చేయాలి సార్ దాంట్లో. సుమన్ గారు మంచి టాపిక్ ఒకటి గుర్తు చేసిండ్రు. మన దగ్గర ప్రజెంట్ షిఫ్ట్ డేటా అంటే క్లాస్ షిఫ్ట్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఎవరు అడిగితే వాళ్ళకి యూజర్ ఐడీస్ ఇస్తానే ఉన్నాము. మీరు డైలీ రికార్డ్స్ కూడా అప్డేట్ చేస్తున్నారు. చేయని వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖచ్చితంగా డైలీ స్టేటస్ రిపోర్ట్ అప్డేట్ చేయండి. అది బేస్డ్ ఆన్ థింగ్ దాని మీద ఫర్దర్ వర్కౌట్ చేసేది ఉంది. అలాగే యాడ్ న్యూ స్టూడెంట్ అనేది ఇంతవరకు రాలేదు. రాగానే మీకు ఫస్ట్ అవర్ లో ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది. రైటా సుమన్ గారు? అది 100% నేను చేస్తాను. ఎప్పటి వరకు వస్తుంది సార్? అది ఒక షరతు పెట్టినారు. ఆ షరతును మళ్ళీ ఒకసారి మీకు కూడా మీరు వినుండొచ్చు, వినలేదో తెలియదు. ఆధార్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని మినిమైజ్ చేసి ఇస్తే నేను ఇస్తా అని అంటున్నాడు. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. దట్స్ వై మనం ఈ ఎక్సెల్ అనేది ఒకసారి ఆయనకు సబ్మిట్ చేసి మనము యాడ్ న్యూ స్టూడెంట్ అడగడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇది కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్? సార్ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు సార్, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చాలా కట్టాలంటున్నారు. ఇస్తారు ఇస్తారు ఇయ్యక తప్ప. ముందు చలాన్ కట్టుకుంటారు, తర్వాత యాడ్ చేయాల్సింది. రైటా? ఏది ఏమైనా పిల్లవాడికి అన్యాయం జరగడానికి లేదు, జరగదు, జరగబోదు. రైటా సుమన్ గారు? సరే సార్. రైటా? సిఆర్పిస్ నుంచి ఎవరైనా ఏమన్నా మాట్లాడతారండి? ప్రసాద్ గారు, అంజయ్య గారు ఏమన్నా చెప్తారా? మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఎవరన్నా విన్నారా, వినలేదా? ప్రసాద్ గారు ఏమన్నా మాట్లాడతారా? చెప్పండి. ఏం లేదు సార్, ఒక్కడే నో డాటా ఫౌండ్ రిక్వైర్మెంట్ ఉంది సార్. నో డాటా అది మనం ఇస్తాం, రాగానే ఇస్తాం ప్రసాద్ గారు, ఏం ఇబ్బంది లేదు. రైటా? మీటింగ్ క్లోజ్ చేయాలా? ఓకేనా? జాయిన్ అయిన అందరికి కూడా థ్యాంక్ యూ. చెప్పండి విజయ్ గారు, చెప్తారా? సార్ అన్ని అయితేనే సార్, జీపీఈపీలు కూడా కొన్ని ఆధార్ నంబర్లు మండల్లో కొన్ని కావట్లేదు సార్, అది ఎడిట్ చేస్తా అని చెప్పారు. అవుతున్నాయి సార్. ఓకే. చాలా బాగా జరిగింది బోధనలో కూడా పని. మోస్ట్లీ ఈ రోజు మీ దగ్గర కూడా 100% అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను మర్చిపోయినా, విజయ్ గారు గుర్తు చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిచ్పల్లి మండలంలో ఉన్న సిఆర్పిస్ అండ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఒకసారి గట్టిగా అందరు చెప్పలు కొట్టండి పోయి అందరికి వినపడాలా. స్పీకర్లు ఆన్ చేసి మరీ కొట్టండి కొద్దిగా. మరి 100% కంప్లీట్ చేసిండ్రు. స్టేట్ లో కూడా అప్రిషియేషన్ వచ్చింది ప్రసాద్ గారికి, సిఆర్పిస్ కి, మండల్ టీం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి భయ్. స్క్రీన్స్ అన్న ఆన్ చేసుకొని అన్న కనీసం చెప్పండి. మన మిత్రుడు మనకు ఒక అచీవ్మెంట్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా చేసిన వర్క్.
అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా. ఈవెన్ దో హాలిడేస్ ఉన్నా కానీ మొత్తం మండల టీం అందరు కలిసి చాలా బాగా పనిచేసిండ్రు. మన స్టేట్ ఆఫీస్ లో కూడా మనకు అప్రిషియేషన్ వచ్చింది. కాబట్టి ఈ ఈ రోజు రేపు కూడా కొన్ని మండలాలు కంప్లీట్ అవుతాయి. నాకు తెలిసి వర్ణిలో కూడా ఒకటి రెండు ఉన్నాయి దగ్గరలో. వాళ్ళు కూడా చేస్తారు అని ఆ స్పిరిట్ తో అందరూ కూడా పనిచేయాలనే మీ అందరికి కూడా నేను ప్రసాద్ ఎగ్జాంపుల్ చెప్పిన. ప్రసాద్ చాలా చాలా మండలాలకు ఆదర్శంగా అయింది. థ్యాంక్ యూ వాళ్ళు అందరు జాయిన్ అయినందుకు. కొద్దిగా కష్టమైన ఈసారి కొద్దిగా ఓర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. రైటా? థ్యాంక్ యూ.